గుంటూరు పార్లమెంటులో ఈసారి గెలుపెవరిది? వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి రమణ, తెలుగుదేశం పార్టీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ బరిలోకి దిగితే హోరాహోరీ ఫైట్ ఖాయమా? ఇంతకు ఆ ఇద్దరి బలాబలాలేంటి? విజయం ఎవరిని వరించనుంది? గుంటూరు పార్లమెంటు రాజకీయం హాట్గా సాగుతోంది. ఏపీలోని లోక్సభ నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైన గుంటూరులో జెండా పాతేందుకు ప్రధాన పార్టీలు రెడీ అయిపోయాయి. అయితే అక్కడ సామాజిక సమీకరణాలు, పోటీ చేసే అభ్యర్థులు, వారి బలాబలాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారన్నది ఒకసారి చూస్తే, వైసీపీ నుంచి ప్రముఖ విద్యా పారిశ్రామికవేత్త ఉమ్మారెడ్డి వెంకటరమణ పోటీ చేస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడే వెంకటరమణ. ఆయన ప్రముఖ విద్యావేత్త, పారిశ్రామికవేత్తగానూ పేరు పొందారు. ఇప్పటికే ఆయన టికెట్ ఇస్తామని అటు అధిష్టానం చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో నియోజకవర్గంలోని సన్నిహితులకు, స్నేహితులకు వెంకటరమణ ఫోన్లు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, సహకారం అందించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో వైసీపీ విడుదల చేసే జాబితాలో వెంకటరమణ పేరును అధికారికంగా ప్రకటించవచ్చని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇంకోవైపు తెలుగుదేశం, జనసేన కూటమి నుంచి టీడీపీకే గుంటూరు పార్లమెంటు టికెట్ దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ బరిలో దిగబోతున్నట్టు తెలుస్తోంది. గుంటూరు పార్లమెంటు స్థానం టీడీపీకి అత్యంత కీలకం. 2014, 2019 ఎన్నికల్లో ఈ స్థానాన్ని టీడీపీనే గెలుచుకుంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో బలమైన ఈ సెగ్మెంట్ను నిలబెట్టుకోవాల్సిన అవసరం టీడీపీకి ఉంది. అయితే గల్లా రాజకీయాలకు దూరం కావడంతో టీడీపీ అంతర్మథనంలో పడింది. వైసీపీ ధాటిని తట్టుకుని నిలబడి సెగ్మెంట్లో పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్ఆర్ఐ నాయకుడు, పార్టీకి ఎప్పటినుంచో విధేయుడుగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్కు టీడీపీ టికెట్ ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి రమణ, టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఇద్దరూ ఆర్థికంగా బలవంతులు కావడంతో గెలుపు జెండా ఎగరవేసేదెవరన్న చర్చ రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లోనూ జరుగుతోంది. ఈ ఇద్దరి బలాబలాలను ఒకసారి చూస్తే, ఉమ్మారెడ్డి రమణ 1994 నుంచి తండ్రికి అండగా పలు ఎన్నికలు చేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా రెండు వైపులా బలమైన నేతగా ఉమ్మారెడ్డి రమణ ఉన్నారు. అయితే పెమ్మసాని చంద్రశేఖర్ చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఆయనకు ఆర్థికంగా 1000 ఏనుగుల బలమున్నా, జనసేన సపోర్ట్ ఉన్నా, సామాజిక పరిచయాలు లేకపోవడం మైనస్. అయితే పెమ్మసాని మాత్రం టీడీపీ టికెట్ వచ్చినా రాకపోయినా 2014కు ముందు నుంచి తెలుగుదేశాన్ని అంటిపెట్టుకునే ఉన్నారు. ఎన్ఆర్ఐలతో కలిసి అనేక కార్యక్రమాలు చేశారు. జనసేన బలం తోడవడంతో పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపు ధీమాతో ఉన్నారు. అటు ఉమ్మారెడ్డి రమణ కూడా ఆర్థిక బలం, అంగబలం, సామాజిక సంబంధాలు ఉండడంతో విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు. దీంతో గుంటూరు పార్లమెంట్లో గెలుపు ఎవరిదన్న ఉత్కంఠ నానాటికి పెరిగిపోతోంది. గుంటూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరికి ఎంత బలముందన్నది ఒకసారి చూస్తే, గుంటూరు పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అత్యంత బలహీనంగా ఉందన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అభ్యర్థుల మార్పు చేర్పులతో వైసీపీ మరింత బలహీనపడిందంటున్నారు. తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రతిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ ఈ 7 చోట్ల ఎవరిని నిలబెట్టినా వైసీపీ ఓటమి ఖాయమన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. దీంతో ఇక్కడ జనసేన మద్దతుతో బరిలోకి దిగబోతున్న తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్పై రమణ ఎంత ఆర్థికంగా బలంగా ఉన్నా, ఎంత రాజకీయ బలమున్నా
ఏ మేరకు పోటీ ఇవ్వగలరన్నది చర్చనీయాంశమవుతోంది. గుంటూరు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల బలాబలాల విషయానికొస్తే విడుదల రజనీని గుంటూరు వెస్టుకు తేవడం వెనుక బీసీల మద్దతు కూడగట్టుకునేందుకే వైసీపీ ఎత్తుగడ అని విశ్లేషకులు చెబుతున్నారు. విడుదల రజనీ బీసీ క్యాండిడేట్, అలాగే ఆర్థికంగా బలమైన నాయకురాలు. ఇంకోవైపు గుంటూరు వెస్ట్లో టీడీపీకి క్యాండిడేట్ దొరకడం లేదు. గుంటూరు ఈస్ట్లో ముస్తఫా కూతురును సమన్వయకర్తగా పెట్టింది వైసీపీ. అయితే ఇక్కడ టీడీపీకి క్యాండిడేట్ దొరకడం లేదు. షేక్ ఫక్రుద్దీన్ ఆరిఫ్ను పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈయన దివంగత నేత లాల్జాన్ భాషాకు మేనలుడు. రియల్ ఎస్టేట్లో ఆర్థికంగా బాగా ఎదిగారు. ఫక్రుద్దీన్ ఆరిఫ్కు ఇక్కడ టికెట్ ఇస్తే జనసేన సహకారంతో గెలుపు జెండా ఎగురవేయడం పక్కా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ప్రతిపాడు విషయానికొస్తే ఇక్కడ టీడీపీ రామాంజనేయులు అనే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ను సమన్వయకర్తగా పెట్టింది. ఆయనకు నియోజకవర్గంలో పట్టు లేదు. వైసీపీ కిరణ్ను ఇన్ఛార్జిగా పెట్టారు. అయితే డిప్యూటీ మేయర్గా ఉన్న డైమండ్ బాబును వైసీపీ నుంచి పోటీ చేయించాలన్న ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. డైమండ్ బాబు ఆర్థికంగా బలమైన వ్యక్తి, ఎస్సీ క్యాండిడేట్. ఆయన తల్లి కాపు సామాజిక వర్గానికి చెందినవారు. అదేవిధంగా డైమండ్ బాబుకు అన్ని సామాజిక వర్గాల ప్రజలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఆర్థికంగా బలవంతుడు. అక్కడే పుట్టి పెరిగి ప్రజలతో కలిసిమెలిసి ఉండే డైమండ్ బాబును రామాంజనేయులు ఎదుర్కోగలరా లేదా అన్నది చూడాల్సి ఉంది. అయితే వైసీపీలోకి సడన్గా ఎంట్రీ ఇచ్చిన రావెల కిషోర్ బాబు ఇక్కడి నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నా ఆయన ఆర్థికంగా అంత బలమైన నేత కాకపోవడం, అలాగే గతంలో తెలుగుదేశంలో మంత్రిగా ఉన్న సమయంలో జగన్పై తీవ్ర విమర్శలు చేయడం ఆయనకు మైనస్గా ఉన్నాయి. గతంలో రావెల తమ అధినేత జగన్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక పొన్నూరు విషయానికొస్తే ఇక్కడ ధూళిపాళ్ల నరేంద్ర టీడీపీ నుంచి మరోమారు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు వైసీపీ నుంచి కిలారు రోసయ్య లేదంటే కావటి మనోహర్ నాయుడును బరిలో నిలపడానికి వైసీపీ సిద్ధంగా ఉంది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అంటూ అభ్యర్థుల మార్పు చేర్పులతో ఇప్పటికే అనేక జాబితాలు ప్రకటించిన వైసీపీ పొన్నూరు విషయంలో కావటి మనోహర్ నాయుడు వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇక తెనాలి విషయానికొస్తే నాదెండ్ల మనోహర్ ఇక్కడ జనసేన టీడీపీ కూటమి నుంచి బరిలో దిగబోతున్నారు. టీడీపీ బలపరిచిన జనసేన అభ్యర్థిగా నాదెండ్లపై వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అన్నాబత్తుని శివకుమార్ మరోమారు పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే శివకుమార్కు స్థానిక రెడ్డి వర్గం సహకరించట్లేదని ఆరోపణలున్నాయి. నాదెండ్లకు కాపు వర్గం సహకరిస్తుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. కాపు ఓట్లు చీలితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అన్నది కూడా చర్చనీయాంశమవుతోంది. అయితే నాదెండ్ల మనోహర్కు తెలుగుదేశం క్యాడర్ గట్టిగా సపోర్ట్ చేస్తే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా జనసేనలోని ఇతర సామాజిక వర్గాలు, పవన్ అభిమానులందరూ నాదెండ్ల వెంటే ఉంటారని చెప్పొచ్చు. ఇక మంగళగిరి విషయానికొస్తే ఇక్కడ లోకేష్ రాష్ట్ర నేత కావడంతో ఆయన పాదయాత్ర చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. దీంతో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు లోకేష్ బదులుగా పిఏ సాంబశివరావును పెట్టారు. దీంతో లోకేష్కు మంగళగిరి ప్రజలతో కనెక్షన్ పోతున్నట్లవుతుందన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నిజానికి లోకేష్ రాష్ట్ర స్థాయి సమావేశాలు, చర్చలు, ప్రచారాలు, సభలు, సమావేశాలు అంటూ రాష్ట్రంలో విస్తృతంగా తిరగాల్సి ఉంటుంది. కాబట్టి స్థానిక మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది లేకుండా వారి సమస్యలను చెప్పుకునేందుకు లోకేష్ లేని లోటు కనిపించకుండా చేస్తే తెలుగుదేశానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అదేవిధంగా జనసేన సపోర్ట్ కూడా ఉండడంతో తిరుగుండదంటున్నారు. లోకేష్ సుదీర్ఘ పాదయాత్రతో తెలుగుదేశానికి జవసత్వాలు నింపి పార్టీకి పూర్వవైభవం తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి మాత్రం ఆయన అందుబాటులో లేని లోటు తెలియకుండా చూసుకోవాల్సిన బాధ్యత లోకేష్ పై ఉంది. ఇక ఇక్కడ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన భార్య కాపు. ఈయన గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. బీసీలంతా గంజి చిరంజీవి వెంటే ఉండే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకవైపు, ఇంకోవైపు లోకేష్. ఇక్కడ రెడ్డి కమ్మ వర్గాలకు సీటు పోతే ఇబ్బంది పడతామన్న ఫీలింగ్ స్థానిక బీసీ వర్గంలో కనిపిస్తోంది. దీంతో సైలెంట్ ఓటింగ్ జరగడం ఖాయమని, గంజి చిరంజీవికే బీసీలు ఓటు వేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అదీ కాకుండా గంజి చిరంజీవికి స్థానిక బలం, ఆర్థిక బలం, బీసీ బలం ఉంది. నిత్యం ప్రజల్లో ఉండే నేతగా గుర్తింపు కూడా ఉంది. దీంతో ఇక్కడ పరిస్థితి ఏంటి? మంగళగిరిలో ఎవరు గెలుస్తారు అన్నది ఉత్కంఠగా మారింది. ఇక తాడికొండ విషయానికొస్తే ఇక్కడ వైసీపీ నుంచి మేకతోటి సుచరిత పోటీ చేయబోతోంది. అయితే ఆమె ప్రజలకు అందుబాటులో లేరు. ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రతిపాడు నుంచి సుచరిత తాడికొండకు వలస వచ్చింది. దీంతో వైసీపీ నుంచి డొక్కా మాణిక్య వరప్రసాదరావుకు సీటు ఇస్తామని వైసీపీ చెప్పింది. అలాగే తెలుగుదేశం నుంచి జనసేన బలపరిచిన శ్రవణ్ కుమార్ కూటమి అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. ఇక్కడ కాపుల ఓటింగ్ క్రాస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇది గుంటూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి. మొత్తంగా చూస్తే గుంటూరు పార్లమెంట్లో ఉన్న రాజకీయ సమీకరణాలు, అసెంబ్లీ నియోజకవర్గాల స్థితిగతులు, అక్కడి అభ్యర్థుల బలాబలాలను బట్టి చూస్తే ఎవరిని గెలుపు వరిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. మరి గుంటూరు పార్లమెంట్ సీటును పెమ్మసాని చంద్రశేఖర్, ఉమ్మారెడ్డి వెంకటరమణలలో ఎవరు దక్కించుకుంటారు? ఖచ్చితంగా టీడీపీ కూటమి, వైసీపీ నుంచి వీరిద్దరే పోటీ చేస్తారా అన్న విషయాలు తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.